ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్ళన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం. ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి. దగ్గర 1000 టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే 700-500 టీఎంసీ ఇప్పుడే రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగాం. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇవన్నీ కూడా ఫుల్ అయినాయి. ఈ 2 రిజర్వాయర్లు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క గోదావరి ఉంది. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే ఈ 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. అలాంటి నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 కూడా సస్యశ్యామలం అవుతాయి. ఆ దిశగా ఆలోచించకుండా మనం ఏమాత్రం నష్టం వచ్చే ఆలోచన చేస్తే అది పూర్తిగా 2 రాష్ట్రాలకు కూడా నష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు నేనిచ్చే అన్నదాత మీరందరూ కూడా మీ అకౌంట్లో వేస్తాం. సాయంత్రమే మెసేజ్ పంపిస్తాం, మీ అకౌంట్లో వేస్తాం. రేపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని సెక్రటరియట్లో మీటింగులు పెట్టి మళ్ళీ మీతో ఒకసారి చర్చించి మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెక్ చేసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.